తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాక విజయదుర్గ పీఠం 54వ వార్షికోత్సవంలో భాగంగా రెండవ రోజు వేకోజామున విజయదుర్గమ్మ వారికి అభిషేకం అర్చన చేశారు. పీఠాధిపతి గాడ్ చిత్రపటం వద్ద పాదుక పూజ చేశారు. అన్నవరం అనంతలక్ష్మి సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇంద్రగంటి సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో వేదల సూర్యనారాయణ శర్మ, వ్రత పురోహితులు పాలంకి పట్టాభిరామయ్య శర్మ తదితర వేద పండితులు శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటర్ విపి బాపిరాజు, బీఆర్ఓ భాబీ, విజయదుర్గ పీఠం సేవా సమితి ప్రతినిధులు గాది భాస్కర నారాయణ, సత్య వెంకట కామేశ్వరి, సత్య కనకదుర్గ, భీరమణ, బుజ్జి, అన్నవరం దేవస్థాన పాలక మండలి మాజీ సభ్యుడు కందర్పు హనుమాన్, కోట సునీల్ కుమార్, పీఠం భక్తులు పాల్గొన్నారు. ओम मातृदेवोभ्यो नमः, पितृदेवोभ्यो नमः, आचार्यदेवाय नमः, गाड्गुरुभ्यो नमः, विजयదుర్గాదేవాయ नमः, విద్యాస్తబ్రాదేవాయ नमः। నేను కందర్ప హనుమాను, అన్నవరం దేవస్థానం పాలక మండలి మాజీ సభ్యుడిని. గత గురువుగారి ఆదేశానుసారం గత 20 సంవత్సరాల నుంచి అన్నవరం దేవస్థానం నుంచి విగ్రహాలు వేద పండితులు తీసుకొచ్చి ఇక్కడ కమనీయంగా కన్నుండిగా భక్తకోటి ప్రదర్శించేలాగా కళ్యాణం జరిపిస్తున్నారు. దీనికి గురువుగారి యొక్క విశేష కృషి వల్ల ఇది వస్తున్నారు. దీనికి సహకరించిన దేవస్థానం చైర్మన్ రోహిత్ గారికి, ఈఓ చక్రధర్రావు గారికి, దేవస్థానం పాలక మండలి సభ్యులకి, దేవస్థానం సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఓం సత్యనారాయణ.